వీటిని ఆకాకరకాయలు లేదా బోడా కాకరకాయలు అంటారు కదండి. వీటిని ఫస్ట్ శుభ్రం చేసేసుకొని ఒక మంచి టేస్టీ కర్రీ ప్రిపేర్ చేద్దాము. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా కాకుండా. ఫ్రైకి అయితే మరీ చిన్నగా కట్ చేసుకోవాలి, కర్రీ కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మగ్గేలోపు దీనికోసము నువ్వులు, జీలకర్ర, మెంతులు బాగా వేయించి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కాకరకాయలు సగం మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత కారము, కొద్దిగా ధనియాల పొడి, వేయించిన గ్రైండ్ మసాలా, కొద్దిగా